నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ కిచెన్స్. ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో డెజర్ట్ అండి. చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వారానికి ఒక్కసారి చేసుకొని తాగామంటే చాలా సూపర్గా ఉంటుందండి. మనం సగ్గుబియ్యం వేస్ట్ చేసుకుంటాం కాబట్టి మనకు మ్యాంగో తినడం వల్ల వేడి కూడా రాదండి. ఇలా చేసుకుంటే మ్యాంగో డెజర్ట్ లేదా మ్యాంగో జ్యూస్ అయినా అని అనొచ్చండి. ఇలా ఒక్కసారి తాగండి, సూపర్గా ఉంటుందండి. దానికోసం ఒక కప్పు తీసుకొని అందులో వాటర్ వేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోవాలండి. ఇవి ఒక 1 అవర్ 2 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కప్పులో ఒక పావు కప్పు పాలు తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ ప్లేస్లో మీరు కస్టర్డ్ అయినా వేసుకోవచ్చు అండి. నేను కార్న్ఫ్లోర్ వేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నేను ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఒక 1/2 లీటర్ మిల్క్ తీసుకొని ఇవి స్టవ్ మీద పెట్టుకొని ఇవి బాగా మరిగించుకోవాలండి. ఇప్పుడు ఒక మామిడి పండు తీసుకుంటున్నాను. నేను 1/2 లీటర్కి ఒక మామిడి పండు తీసుకున్నా. బాగా పండింది మొత్తం ఇలా చెక్కు తీసుకొని జ్యూస్ చేసుకోవాలి. ఇప్పుడు పాలు బాగా మరిగినాయి కదా, అందులో మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని ఇవి కూడా బాగా ఉడికేంత వరకు చిన్న మంట మీద బాగా ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా సగ్గుబియ్యం ఉడికిపోయినాయి, బాగా పాలు కూడా దగ్గరికి వచ్చేసినాయి. ఇలా సగ్గుబియ్యం ఉడికిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ మిల్క్ అందులో వేసేసుకొని ఇవి దగ్గరికి వచ్చేంత వరకు ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకోవాలండి. కలుపుతూ ఉండాలి, మనకి అప్పుడే ఉండలు లేకుండా వస్తాయి. కార్న్ఫ్లోర్ వేసాక చూడండి, ఇలా దగ్గరికి చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చిక్కబడిన తర్వాత తీసి పక్కన పెట్టుకొని పాలు చల్లారేంత వరకు బాగా చల్లారించుకోవాలండి. చల్లారబెట్టుకోవాలి, వేడెంత పోయే వరకు చల్లార్చుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనం ఈలోపు చూడండి మ్యాంగో మొత్తం పీల్ చేసుకొని ఇలా సన్న ముక్కలు కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. బాగా పండింది అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇందులో వేసుకొని ఇప్పుడు ఇందులో బెల్లం తీసుకోవాలండి. మీకు షుగర్ కావాలంటే షుగర్ వేసుకోవచ్చు. నేనైతే హెల్తీగా ఉంటుందని బెల్లం వాడుతున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు బెల్లం వేసుకోవాలి. స్వీట్కు తగ్గట్టు వేసుకోనండి. నాకైతే 2 స్పూన్లు సరిపోయింది. మనం మామిడికాయ తీపిని బట్టి వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 లేదా 3 ఐస్ పీసులు వేసుకోవాలి. ఇది మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా పట్టుకోవాలండి. ఇంకా దీన్ని ఏం వడగట్టక్కర్లేదు. ఇలా మెత్తగా పట్టేసుకొని ఇప్పుడు ఇది బాగా చల్లగా అయింది కదా, ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇందులోకి తీసుకొని మనం తీసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్ని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. ఇలా వీక్లీ వన్స్ చేసుకొని తాగితే మంచిగా చల్లగా ఉంటుందండి. మనం సగ్గుబియ్యం కూడా వాడతాం కాబట్టి మన ఒంటికి చల్లదనాన్ని కూడా ఇస్తుంది. మ్యాంగోస్ వేడి చేయకుండా ఇలా చేసుకొని తాగడం వల్ల వారానికి ఒక్కసారి ఇట్లా మ్యాంగో డెజర్ట్ చేసుకొని తాగండి. సూపర్ టేస్ట్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మొత్తం బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి మొత్తం కలిసేంతవరకు. ఇప్పుడు మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే చల్లటి పాలు కాబట్టి మనకు ఐస్ పీసులు వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్న మ్యాంగో ముక్కలు వేసుకోవాలి. దాంట్లోనే నేను ఒక గంట ముందు నానబెట్టుకున్న సబ్జా గింజలు ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నానండి. సబ్జా గింజలు ఈ సగ్గుబియ్యం వేయడం వల్ల మన బాడీకి వేడి అనేది చేయకుండా ఉంటుందండి. ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. సమ్మర్లో ఒకసారి ఇలా మ్యాంగో అంతేనండి. ఇలా రెడీ చేసుకొని మనము వీక్లీ వన్స్ అయినా తాగితే ఇలా చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మ్యాంగో తోటి ఒకసారి ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. అంతేనండి. నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.